ఈ విమానయాన సంస్థ గొప్పది మాత్రమే కాదు, చాలా అద్భుతమైనది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 సార్లు ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా పేరు తెచ్చుకున్న ఖతార్ ఎయిర్వేస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, మీరు ఊహించగలరో లేదో, అందులో 3 విజయాలు గత 3 ఏళ్లలో వరుసగా వచ్చాయి. అదేమంత చిన్న విషయం కాదు. ప్రతి గొప్ప విజయం వెనుక ఒక సూత్రధారి ఉన్నట్టు ఖతార్ ఎయిర్వేస్ కి అది తిరుగులేని అక్బర్ అల్ బేకర్. అతని పర్యవేక్షణలో విమానయాన సంస్థ ఏ స్థాయికి ఎదిగిందంటే దానిని అధిగమించడం దాదాపు అసాధ్యం. ఇంతకీ ఆయన అది ఎలా చేశారు? ఖతార్ ఎయిర్వేస్ ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు అల్ బేకర్ ఏం చేశారు, మరియు అందులో ఇప్పటి వరకు ఆయన స్థానం ఏంటి తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి. 1962లో శక్తివంతమైన నగరమైన దోహాలో అక్బర్ అల్ బేకర్ జన్మించారు, మరియు అతను ఈ విమానయాన అనుభవాన్ని పునర్నిర్మించబోతున్నాడని ప్రపంచానికి అప్పుడు తెలీదు. దోహాలో జన్మించినప్పటికీ విమానయాన రంగంలో ప్రముఖ వ్యక్తిగా మారకముందే అల్ బేకర్ భారతదేశంతో సంబంధాలు కలిగి ఉన్నారు. బియ్యం, సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర వస్తువుల వ్యాపారంలో ఉండడం వల్ల అతని కుటుంబానికి భారతదేశంతో దీర్ఘకాలిక సంబంధం ఉంది. ఈ పాత సంబంధం కారణంగా అక్బర్ చదువు కోసం భారతదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముంబై సమీపంలోని ప్రశాంతమైన హిల్ స్టేషన్ అయిన పంచాంగినిలోని సెయింట్ పీటర్స్ బాయ్స్ స్కూల్లో చదువుకున్నారు. ఆయన కామర్స్ మరియు ఎకనామిక్స్ ఎంచుకున్నారు. అయితే అది సరైన నిర్ణయమేనని ఇప్పుడు మనం నమ్ముతున్నాం. 1980వ దశకం వచ్చేసరికి ఆయన డిగ్రీ సంపాదించడమే కాకుండా అల్ బేకర్ ఆసక్తి కేవలం కామర్స్ కి మాత్రమే పరిమితం కాదని తెలిసింది. తన అకాడమిక్ యాక్టివిటీస్ తో పాటు అతను ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కూడా సంపాదించారు. ఇది ప్రారంభంలోనే అతనికి విమానయానం పట్ల ఉన్న అభిరుచిని చెబుతోంది. చదువు పూర్తయిన తరువాత అల్ బేకర్ ఖతార్ కి తిరిగి వచ్చారు. ఖతార్ కి తిరిగి వచ్చాక అల్ బేకర్ మొదటి విమానయాన పరిశ్రమలోకి ప్రవేశించారు. 1990వ దశకంలో పౌర విమానయాన డైరెక్టరేట్లో పలు నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ పనుల వల్ల ఆయనకి చాలా విలువైన అవేర్నెస్ వచ్చింది. అంతేకాకుండా ఆయన నైపుణ్యాలకు పదును పెట్టడానికి సహాయపడింది. ఆయన తగినంత నైపుణ్యం పొంది సిద్ధంగా ఉన్నప్పుడు ఖతార్ టూరిజం అథారిటీకి చైర్మన్ అయ్యారు. అప్పటి నుండి ఖతార్ నేషనల్ టూరిజం కౌన్సిల్ లేదా QNTCగా అభివృద్ధి చెందింది. మెల్లమెల్లగా ఆయన పైకి ఎదుగుతున్నారు. ఇప్పుడు నవంబర్ 1, 1996కి వెళ్దాం. అప్పట్లో ఖతార్ ఎయిర్వేస్ కేవలం 5 లీజ్డ్ జెట్ విమానాలతో ఒక సాధారణ విమానయాన సంస్థగా ఉండేది. నిజానికి అప్పట్లో అది ప్రాంతీయ విమానయాన సంస్థగా ఉండేది. కానీ సీఈఓగా అల్ బేకర్ బాధ్యతలు తీసుకున్న తరువాత పరిస్థితులు మారిపోయాయి. వచ్చిన అవకాశాన్ని అతను 2 చేతులతో అందిపుచ్చుకున్నారు. కేవలం ఒక ప్రాంతీయ విమానయాన సంస్థగా మాత్రమే కాకుండా ఒక ప్రపంచ సంస్థగా మారాలని ఆయన ఊహించారు. స్పష్టమైన ముందు చూపుని దృష్టిలో ఉంచుకొని అల్ బేకర్ 10 సంవత్సరాల వృద్ధి ప్రణాళికని జాగ్రత్తగా రూపొందించారు. విమానయాన మార్గాలను విస్తరించి మరియు ఖతార్ రాజధానిని ఒక అద్భుతమైన ప్రాంతీయ కేంద్రంగా మార్చడమే ఆయన లక్ష్యం. ఖతార్ ఎయిర్వేస్ కోసం అక్బర్ అల్ బేకర్ యొక్క ముందు చూపు చాలా గొప్పది మరియు గొప్ప మార్పులను తీసుకువచ్చింది అని కూడా చెప్పొచ్చు. 1996లో ఆయన బాధ్యత తీసుకున్న క్షణం నుంచి ఆయన విధానం, వినూత్న ఆలోచనలతో విమానయాన సంస్థ భవిష్యత్తు పునర్నిర్మాణం ప్రారంభమైంది. చాలా దూకుడుగా వృద్ధి చెందడం మీద దృష్టి పెట్టడం అతని ప్రారంభ నిర్ణయాల్లో ఒకటి. అతను ఫ్లీట్ మరియు ఎయిర్లైన్స్ పరిధి రెండూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. ప్రముఖ గ్లోబల్ క్యారియర్గా ఎదగాలంటే విమానయాన సంస్థ వైవిధ్యమైన మరియు అత్యాధునిక ఫ్లీట్ని కలిగి ఉండాలని ఆయనకు అర్థమైంది. అతని నాయకత్వంలో ఖతార్ ఎయిర్వేస్ కస్టమర్ సెంట్రిక్ సర్వీసులు మరియు వివిధ సౌకర్యాలను ప్రవేశపెట్టింది. ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ పద్ధతులు మార్చడమే కాదు, చాలా మెరుగుపరిచారు కూడా. నిజానికి అన్ని ఎయిర్లైన్స్ కన్నా ఉత్తమమైనదిగా మార్చారు. సీటింగ్ చాలా విశాలవంతమైనదిగా మార్పు చెందింది. ఇంకా కస్టమర్ సర్వీస్ ని కొత్త స్థాయికి తీసుకువెళ్లారు. ఉదాహరణకి క్యూ స్వీట్ అనేది బిజినెస్ క్లాస్ లో ఒక ప్రైవేట్ స్వీట్. దాన్ని విమానయాన సంస్థకు తీసుకురావడం వల్ల లగ్జరీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది మరియు పరిశ్రమలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. గమ్యస్థానాల యొక్క బలమైన నెట్వర్క్ ని కలిగి ఉండడం కూడా కీలకమని అల్ బేకర్ గ్రహించారు. ఇతర విమానయాన సంస్థల నుండి తక్కువ సేవలందే నగరాలకు విస్తరించడానికి ఇతరులు ఎక్కడైతే అవకాశాలు గుర్తించారో అక్కడే తన అవకాశాలు గుర్తించడానికి ప్రాధాన్యత ఇస్తారు. వ్యూహాత్మకమైన భాగస్వామ్యాలు మరియు కోడ్ షేర్లు ఖతార్ ఎయిర్వేస్ పరిధిని మరింత విస్తరించాయి. వీటన్నింటిని మించి ఒక విమానయానం అనేది సొంత ఇల్లులాగే అని అతను అర్థం చేసుకున్నారు. ఎయిర్లైన్స్ ఎదుగుదలకు అనుగుణంగా కొత్త ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన విజన్ ఏంటంటే పెరిగిన రద్దీని మేనేజ్ చేయటం మరియు లగ్జరీకి ప్రసిద్ధి చెందిన ఖతార్ ఎయిర్వేస్ నాణ్యతని ప్రతిబింబించడం. 2023 నాటికి ఖతార్ ఎయిర్వేస్ కేవలం 5 విమానాల ప్రాంతీయ క్యారియర్ నుండి 200కి పైగా విమానాలు కలిగి ఉన్న గ్లోబల్ పవర్ హౌస్ గా వికసించింది. అయితే ఈ సంఖ్య 2023కి 253కి పెరిగింది. ఈ పెరుగుదలకు అర్థం ఏంటంటే
సగటున ప్రతి 10 రోజులకి ఒక మెరిసే కొత్త విమానం ఫ్లీట్కి వచ్చింది. ఈ విస్తరణ కేవలం ఆకాశంలోనే కాదు, భూమి మీద కూడా. దోహా కనెక్టివిటీ ఆకాశాన్ని అంటింది. ఈ రోజున ఇది 160 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు సేవలందిస్తోంది. ఈ తీవ్రమైన పెరుగుదలకు అనుగుణంగా 2014లో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇది ముందున్న విమానాశ్రయం మరియు దాని సింగిల్ రన్వేని రీప్లేస్ చేసింది. ఈ అద్భుతమైన నిర్మాణం చాలా త్వరగా ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా ఖ్యాతిని పొందింది. ఇది బిజినెస్ క్లాస్ మరియు ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన టెర్మినల్స్ తో పూర్తి చేయబడింది. ప్రారంభించిన 2 సంవత్సరాల తరువాత 2016 నాటికి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం అంచనా వేసిన 10 మిలియన్లు అధిగమించి ఇప్పటికీ ఖతార్ ఎయిర్వేస్ లో 90% ట్రాఫిక్ ని హ్యాండిల్ చేస్తూ 37 మిలియన్ల ప్రయాణికులను స్వాగతిస్తోంది. వచ్చే వేసవి నాటికి మెజాన్, చెట్టగాంగ్, ఒసాకా, జూబా, కిన్షాసా మరియు బ్యూనోస్ ఎయిర్స్ సహా మరో 6 గమ్యస్థానాలను చేర్చే ప్రణాళికను ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. అయితే ఇదంతా ఎయిర్లైన్స్ కు ఏకైక సీఈఓ అయిన సూత్రధారి అక్బర్ అల్ బేకర్ ద్వారా జరిగింది. అక్బర్ అల్ బేకర్ చాలా రంగాల్లో ఉన్నారు మరియు ప్రతి రంగంలో బాగా రాణిస్తారు. ఖతార్ ఎయిర్వేస్ కి నాయకత్వం వహించడమే కాకుండా అతని ప్రభావం విమానయానం మరియు ట్రావెల్ పరిశ్రమ యొక్క వివిధ కోణాల్లో వ్యాపించింది. ఎయిర్లైన్స్ యొక్క ప్రైవేట్ జెట్ విభాగమైన ఖతార్ ఎగ్జిక్యూటివ్ తో ప్రారంభిద్దాం. ఇక్కడ అల్ బేకర్ లగ్జరీ అనేది ఒక ప్రామిస్ లా కాకుండా దాన్నొక అనుభవంలా ఉండేలా చూసుకుంటారు. తరువాత హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఖతార్ డ్యూటీ ఫ్రీ వంటి వాటితో అతను ప్రయాణికులను స్వాగతించేలా మరియు కాస్త షాపింగ్ చేసుకునే అవకాశం ఉండేలా చేస్తారు. అన్నిటికీ మించి అల్ బేకర్ ఖతార్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మరియు ఖతార్ ఎయిర్ క్రాఫ్ట్ క్యాటరింగ్ కంపెనీని కూడా పర్యవేక్షిస్తారు. లాజిస్టిక్స్ నుండి ఫ్లైట్ లో భోజనాల వరకు ప్రతి ఒక్కటి ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారు. ఖతార్ ఏవియేషన్ సర్వీసెస్ మరియు ఖతార్ ఎయిర్వేస్ హాలిడేస్ వెనక కూడా ఉన్నది అతనే. కాబట్టి ఇప్పుడు 2 చోట్ల ప్రారంభం నుండి ముగింపు వరకు అంతరాయం లేని ప్రయాణాలను ఎవరు రూపొందిస్తున్నారో మీకు తెలిసిందనుకుంటాను. ఆయన యూకేలోని హీత్రో ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లో కూడా కీలక వ్యక్తి మరియు అరబ్ ఎయిర్ క్యారియర్స్ ఆర్గనైజేషన్ మరియు IATA వంటి ప్రభావవంతమైన గ్రూప్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటారని మేం చెప్పాలా? ఇప్పుడు ఆయన ఇదంతా ఎలా చేస్తున్నారు? అతనికింత సమయం ఎక్కడ దొరుకుతుంది? ఆయన ప్రతిరోజు 24 గంటల్లో 17 గంటలు పనిచేస్తూనే ఉంటారని వెల్లడించారు. అంటే ఆయన తన పని పట్ల ఎంత ఇష్టంగా ఉన్నారని, దీంతో ఏవియేషన్ రంగం పట్ల ఆయన ప్రేమ నిజమైందని అర్థమవుతుంది. ఇప్పుడు పెద్ద వార్త ఏంటంటే 27 ఏళ్ల తర్వాత అక్బర్ అల్ బేకర్ ఎయిర్వేస్ సీఈఓగా దిగిపోయారు. నవంబర్ 5న రాజీనామా చేశారు. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఈఓ అయిన బదర్ మొహమ్మద్ అల్మీర్ ఆయన స్థానాన్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడెందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఎందుకంటే అల్ బేకర్ ఒక చక్కనైన ఉద్యోగంలో చేరారు. ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశ వ్యవహారాల మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీకి వ్యక్తిగత సలహాదారుగా పనిచేస్తున్నారు. బహుశా ఆయన ఈ ప్రతిష్టాత్మకమైన సలహాదారు పాత్రపై మరింత దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు. ఖతార్ ఎయిర్వేస్ మిగతా వాటికంటే చాలా ఉన్నతంగా మరియు స్థిరంగా ఉందన్న ఆత్మవిశ్వాసంతో ఆయన ఖతార్ ఎయిర్వేస్ ను వీడుతున్నారు. సో గైస్, ఇది ఖతార్ ఎయిర్వేస్ ఈ రోజు ఆ స్థానంలో ఉండడానికి కారణమైన అక్బర్ అల్ బేకర్ కథ. ఈ రోజు ఆయన వదిలి వెళ్తున్న స్థానం యొక్క లీడర్షిప్ గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. అంతేకాదండోయ్, వెళ్లే ముందు కొత్త విమానయాన వార్తలపై అప్డేటెడ్గా ఉండడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తరువాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.